షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. షావత్ పండుగ, పెంతెకోస్తు పండుగ మనకు సమీపంలో ఉన్నాము. ఈరోజు 47వ రోజు. ఇంకా 3 రోజులలో మనము మరి ఘనమైన పండుగను మనము జరుపుకోవడానికి సిద్ధపడుచున్నాము. ఈ దినం కృపావాక్యం చూసుకుందాము బిడ్డలారా. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనము. అది నీ ఎలోహిమైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ ఎలోహిమైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎంత గొప్ప వాగ్దానము! ఈ దేశమట ఎవరు? ఇజ్రాయెల్ దేశము. ఎవరు లక్ష్యపెట్టే దేశమట? భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త లక్ష్యపెట్టే దేశము. ఆయన కనుదృష్టి రేయింబగలు అక్కడ ఉండే దేశము. ఎందుకు రేయింబగలు కనుదృష్టి అక్కడ ఉంటుంది? ఆయన నివాస స్థానమైన మరి మందిరం అక్కడ ఉంటుంది. ఆ మందిరం పైన ఆయన కనుదృష్టి దివారాత్రులు ఉంటాయి. కాబట్టి ఆ దేశం మీద, ఆ దేశం ఎంత శ్రేష్టమైన దేశం అనగా ప్రపంచంలో ప్రతి దేశం యొక్క దృష్టి అక్కడే ఉంది. ప్రపంచంలో ఎక్కడ పండని పంటలు అక్కడ పండుతాయి. అందుకే మన పితరులకు ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఐగుప్తు నుంచి కానాను నడిపించినప్పుడు మీరు స్వతంత్రం తీసుకొని పోయే దేశము అది పాలు తేనెలు ప్రవహించే దేశము. సో నిజముగా అలనాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా అక్కడ పాలు తేనెలు, నిజమైన శ్రేష్టమైన తేనె, అక్కడ శ్రేష్టమైన పాలు. మరి ఆ నేల వర్షపు నీటిని త్రాగు స్థలం అది. అంతేకాదు అనేకమైన న్యాచురల్ స్ప్రింగ్స్, న్యాచురల్గా అనగా అవి జలఊటలు గల ప్రాంతం అన్నట్టు. అనేకమైన జలఊటలు. మరి ఆ యొక్క గల్లేయ సముద్రంలో అయితే అద్భుతముగా ఆ నీటి లెవెల్ ఎప్పుడూ తగ్గదు. దాదాపు 300 పట్టణాలు ఆ నీటిని తోడుకుంటున్నారు. 300 పట్టణాలు పంటలు పండిస్తున్నాయి, శ్రేష్టమైన పంటలు. కానీ ఆ నీటి యొక్క లెవెల్ ఎప్పుడూ తగ్గదు. ఎందుకనగా సైంటిస్టులు దాదాపుగా 1967లో రీసెర్చ్ చేసి కనుగొన్నారు ఇందులో 7 న్యాచురల్ జలఊటలు ఉన్నాయని, న్యాచురల్ స్ప్రింగ్స్ ఉన్నాయని. కాబట్టి ఆ దేశం మీద పరలోకపు తండ్రి యొక్క కనుదృష్టి ఉన్నది. కాబట్టి ఆ దేశము వర్ధిల్లుతున్నది. దేన్ని బట్టి అనగా అక్కడ మందిరం ఉన్నది. మందిరమును మాత్రమే కాదు, ధర్మమును, ఈ శ్రేష్టమైన గ్రంథములో రాసి ఉన్న విషయాలన్నీ అనుసరించే దేశం వాళ్ళు. ఆదికాండం నుంచి ప్రకటన వరకు, మరి చాలా వరకు ఆ దేశంలో ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు అనుసరించే ప్రజలు వాళ్ళు. న్యాయమైన కట్టడలను, న్యాయమైన విధులను, వారు ప్రేమను, ఆయన ప్రేమను చాటేవారు, ఆయన కలిగిన గుణాన్ని కలిగి ఉన్నవారు. సో కాబట్టి ఏ ప్రజలు ఎక్కడైతే ఆ సృష్టికర్త మాట వినేవారుగా ఉంటారో అక్కడ ఆయన కనుదృష్టి ఉంటుంది. మరి మన దేశంలో కూడా, మన ప్రాంతాల్లో కూడా ఆయన కనుదృష్టి ఉండాలంటే ఆయన మాట వినేవారముగా, ఆయన మాటను లక్ష్య పెట్టేవారనప్పుడు మన ప్రాంతం కూడా వర్ధిల్లుతుంది. మన దేశం మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. అట్టి కృప పరమ తండ్రి మనకందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరులకు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించే దేశం పైన మీరు అది లక్ష్యం ఉంచే దేశము, మీ కనుదృష్టి ఉంచే దేశము, మీరు ఆశీర్వదించిన దేశము, అట్టి దేశమునకు మేము కూడా వారసులు ఉన్నట్టు మా దేశం మీద మీకు కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.